మహానాడులో రైతుల గురించి మాట్లాడే ముందు వారికి జరిగిన మోసాన్ని కూడా గుర్తు చేసుకోవాలని గుంటూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంటు పరిశీలకులు పోతిన మహేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతేడాది రైతు భరోసా నిధిని కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఈ ఏడాది ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో కొందన్నారు. ధరల స్థిరీకరణ నిధి, పంటల బీమా, సున్నా వడ్డీ రుణాలన్నీ గల్లంతయ్యాయని విమర్శించారు. మిర్చి, పొగాకు, ధాన్యం వంటి పంటలకు తగిన మద్దతు ధరలు లేక రైతులు కన్నీరు కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతు భరోసా మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు కదా మీరు. 26,000 రెండో సంవత్సరం ఎప్పుడు ఇస్తారు? రైతు భరోసా అమలు ఉందా? అసలు ఒక్క పైసానే ఇచ్చారా మీ ఏడాది మొదటి పాలనలో? రెండో ఏడాది ఇస్తారు ఎవరో గ్యారంటీ కూడా లేదు కదా. ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? సున్నా వడ్డీ పథకం ఏమైంది? పంటల బీమా ఏమైంది? ఇవన్నీ ఏమైంది? రైతుల్ని మాయ చేసి నట్టేట ముంచారు కదా ఈ రోజున. ఎక్కడైనా రైతులకి, ఏ రైతుకైనా సరే గిట్టుబాటు ధర కానీ మద్దతు ధర కానీ ఉందా? చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ అంశాల మీద మహానాడు వేదిక మీద చర్చ చేయాల్సింది. మిర్చి రైతులను తీసుకున్నా, ధాన్యం రైతులను తీసుకున్నా, పొగాకు రైతులను తీసుకున్నా, ఎవరైనా సరే ఏ రైతులను తీసుకున్నా సరే కన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు కదా. మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర లేక, సకాలంలో మీరు చెల్లింపులు చెయ్యక దళారీ వ్యవస్థ పెరిగిపోయింది కదా రాష్ట్రంలో. రైతులను దోచుకుంటా ఉన్నారు కదా మీ పాలనలో. మీరు మాత్రం మహానాడు వేదికగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రం ఎవరైనా సరే సమ్మర్ వచ్చింది చాలా మంది గృహప్రవేశాలు చేసుకుంటారు, లేకపోతే ఇంట్లో పిల్లలకి నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమాలు చేసుకుంటారు.